హాయ్ హలో బాయ్స్ అండ్ గర్ల్స్ మ్యాన్ అండ్ ఉమెన్ వెల్కమ్ టు యాష్ టాక్స్. సో ఈరోజు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను నేను. సో టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ పైరసీ ఇన్ తెలుగు ఫిలిమ్స్, ఎస్పెషల్లీ ఇన్ తెలుగు ఫిలిమ్స్లో పైరసీ గురించి మాట్లాడదాం. తెలుగు ఫిలిమ్స్ మీద ఏకంగా పాస్ట్ డెకేడ్లో పైరసీ కారణంగా పాస్ట్ 10 ఇయర్స్లో 20,000 crores, లిటరలీ 20,000 crores తెలుగు ఇండస్ట్రీ నష్టపోయిందండి. ఇది పైరసీ చేస్తున్న ఒక దారుణమైన దాడి. వార్ కంటే డేంజర్ అన్నట్టు ఇది. ఇంత అంటే మనకు అనిపిస్తుంది పైరసీ అంటే ఏముంది, చిన్న ఉన్నప్పుడు పైరసీలో సినిమాలు చూస్తే అదొక హై ఫీలింగ్ అనమాట. కానీ ఆ పెద్ద పెరిగినాక తెలుగు వచ్చినాక బుద్ధి వచ్చినాక పైరసీ అనేది ఎంత తప్పో నాకు అర్థమవుతుంది. అదే మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. సో పాస్ట్ 2024 సంవత్సరంలోనే తెలుగు ఇండస్ట్రీ లాస్ట్ అరౌండ్ 3,700 crores ఇన్ రెవెన్యూ. అంటే ఇది ఎంత యాక్యురేట్ ఫిగరో నాకు తెలియదు, బట్ సర్వే చేసిన ప్రకారంగా 3,700 crores నష్టపోయింది. యాక్చువల్ కలెక్షన్సే 1,500 to 1,700 crores వచ్చినాయి మనకు థియేటర్ రెవెన్యూ ద్వారా. సో థియేటర్ రెవెన్యూ కన్నా ఈ పైరసీ వల్ల తెలుగు ఇండస్ట్రీ నష్టపోయిన బిజినెసే 3,700 crores. సో మీకు దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, ఒక మూవీ ఏ బిజినెస్ అయినా ఒక ఇన్కమ్ జనరేషన్లో లీక్ సోర్స్ ఉంది అని అంటే ఆ లీక్ సోర్స్ వల్ల ఎన్నో ఇంపాక్ట్ఫుల్ జరుగుతుంది. అంటే ఆ లీక్ సోర్స్ ఇన్కమ్ వల్ల ఎన్నో డిపార్ట్మెంట్స్, బీట్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ప్రొడ్యూసింగ్ కానీ, రెమ్యునరేషన్ దగ్గర నుంచి అన్నిటి మీద ఇంపాక్ట్ పడుతుంది అనమాట. టికెట్ సేల్స్, ఆల్బమ్ సేల్స్, మ్యూజిక్ రైట్స్, అన్నిటి మీద. సో కొన్ని వందల వేల కుటుంబాలు జీవితాలు మీద ఈ ఇంపాక్ట్ పడుతుంది అనమాట, ఈ పైరసీ ఇంపాక్ట్. మనకు అనిపిస్తుంది ఏముంది పైరసీలో, సినిమా చూస్తే ఏముంది మహా అయితే, ఇప్పుడు ఈ కాలంలో థియేటర్కి పోయి అన్నన్ని వందలు పెట్టి ఖర్చులు పెట్టి వేలు పెట్టి ఖర్చులు పెట్టి సినిమాలు చూడడం కన్నా పైరసీలో మంచి ప్రింట్ వస్తుంది అది చూసుకోవడం మేలు అని చెప్పి సగం సినిమాలు. కానీ దీనివల్ల చాలా 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 ఇంపాక్ట్ పడుతుంది అనమాట. సో అది ఎంత అంటే చెప్పలేము, ఇంకా అది మీరు అది ఇమాజినేషన్ కూడా చేయలేరు, అంత ఇంపాక్ట్ పడుతుంది అనమాట. సో ఈ పైరసీ యొక్క మెయిన్ అంటే ఈ పైరసీ ఫిలిమ్స్ ఎక్కడ షూట్ చేస్తారు అంటే ఫారెన్ కంట్రీస్లో, యూఎస్, యూకే, ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్లో తెలుగు సినిమాలు రిలీజ్ చేస్తారు. సో అలాంటి కంట్రీస్లో థియేటర్స్ అన్ని ఊర్లలో ఉంటాయి అనమాట, ఎక్కడెక్కడ. సో ఆ ఊర్లలో ఉండే థియేటర్లో స్ట్రిక్ట్ మెజర్స్ ఉండవు. ఇలాంటి ఫోన్స్తోని రికార్డ్ చేస్తే వాళ్ళు చూసి పట్టుకోవడాలు ఇవన్నీ ఏమి ఉండవు. సో అక్కడికి వెళ్ళిన స్టూడెంట్స్ కానీ ఎవరో డెస్పరేట్ పీపుల్కి $500 to $1,000 పే చేసి వాళ్ళతోని ఫిలిమ్స్ షూట్ చేపిస్తారు. సో ఇప్పుడున్న టెక్నాలజీతోని థియేటర్ ప్రింట్లు కూడా ప్రీ హెచ్డి ప్రింట్లు అని చెప్పి, ప్రీ హెచ్క్యూ ప్రింట్లు అని చెప్పి రిలీజ్ చేస్తారు. సో అక్కడ వాళ్ళకు పేమెంట్ కూడా క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్ చేస్తారు అనమాట. ఇట్స్ వెరీ బిగ్ స్కామ్ అండి. ఇది పైరసీ అనేది వెరీ బిగ్ స్కామ్, చాలా డేంజర్ ఉంది. నేను లోపలికి వెళ్తూ ఉంటే లిటరలీ బ్లూ మై మైండ్ అనమాట. సో క్రిప్టో కరెన్సీ ద్వారా వాళ్ళకి పే చేయడం వల్ల ఆ పేమెంట్ ట్రేస్ చేయడం కూడా కష్టమైపోతుంది అనమాట. మనకు ఎవరైతే పోలీస్ వ్యవస్థ ఉన్నారో వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ కోర్టు వాళ్ళు కానీ వెరీ టఫ్ ఉన్నది అనమాట. సో ఈ పైరసీ తెలుగు సినిమాలను రిలీజ్ చేసే పైరేటెడ్ వెబ్సైట్ 200 వెబ్సైట్స్ పైన ఉన్నాయన్నమాట. ఇది సినిమా రిలీజ్ అయిన రోజే 5-6 అవర్స్లోనే ప్రీ హెచ్డి క్వాలిటీ వీడియోలు రిలీజ్ చేస్తారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. కొంతకాలం వెనక్కి వెళ్తే పైరసీ అనేది కొన్ని రోజుల తర్వాత థియేటర్లకు టికెట్లు దొరకకపోతే రోడ్ల మీద సీడీలు అమ్ముతుంటే మనం వెతుక్కొని ఎగబడుకొని వెళ్ళి కొనుక్కొని చూసిన సినిమాలు. కానీ ఇప్పుడు అలా లేదు. చేతిలో ఫోన్ ఉంది, ఆన్లైన్ డేటా ఉంది, ఇట్లా కొడితే సినిమా వచ్చేస్తుంది. సో ఇట్స్ నాట్ రైట్. ఎస్పెషల్లీ పైరేటెడ్ మూవీస్ చూసే వాళ్ళకు కూడా ఈ రెస్పాన్సిబిలిటీ పొందుతుంది. ఇంకా ఈ పైరేటెడ్ సైట్స్ని హ్యాండిల్ చేసే డొమైన్ సర్వర్స్ కానీ, కంటెంట్ డెలివరీ చేసే ఇంటర్మీడియటరీస్ కానీ, వీళ్ళందరూ కూడా కోర్ట్ ప్రకారంగా రెస్పాన్సిబిలిటీ లేదు. వీళ్ళందరినీ కూడా కోర్ట్ ప్రకారంగా ఇల్లీగల్గా వాళ్ళకి మీద కేసులు వేస్తేనే మనం ఆ సోర్స్ని హ్యాండిల్ చేసుకొని పట్టుకొని ఈ పైరసీని అంతం చేయొచ్చు అని చెప్పి టీఎఫ్పిసి వాళ్ళు చెప్పారనమాట ఈ అంశం మీద, పైరసీ అనే అంశం మీద. సో
ఇంకా పైరసీ గురించి చాలా ఎస్పెషల్లీ నేను నా తరపు నుంచి ఆడియన్స్కి రిక్వెస్ట్ ఏంటి అంటే డోంట్ వాచ్ పైరేటెడ్ మూవీస్ మీకు ఆడియో క్వాలిటీ కూడా కరెక్ట్ ఉండదు. సో ఆ థియేటర్లో చూసే ఇంపాక్ట్ వేరే ఉంది, ఇక్కడ పైరేటెడ్ వర్షన్స్లో చూసే ఇంపాక్ట్ వేరే ఉంది. మీకు అనిపించండి ఆ బొక్కులే చెప్తావులే మా అన్న 500,000 ఖర్చు పెట్టి ఫ్యామిలీని అంతా ఓడి తీసుకోపోతారు రాబాయ్ అని చెప్పి అనుకుంటాము. కానీ స్టిల్ ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయండి, అప్పటి వరకు వెయిట్ చేయండి. 30 డేసే కదండి, ఎక్కువ కాదు కదా. కానీ పైరేటెడ్ ప్రింట్స్ వల్ల కొన్ని 100,000 కోట్ల నష్టాలు, 20,000 crores అండి పాస్ట్ 10 yearsలో. యూ కాంట్ ఇమాజిన్. మనం అంత ఇదంతా మళ్ళీ మనము ఇండస్ట్రీలోకి వెళ్తే బెటర్ మూవీస్ తీస్తారు కదా ప్రొడ్యూసర్స్ కానీ, ప్రొడక్షన్ హౌసెస్ కానీ, హీరోస్ కానీ, ఇవందరు కానీ బెటర్ మూవీస్ బయటకు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల మనకే ఉపయోగం. సో ఆడియన్స్ కూడా ఇలాంటి పైరేటెడ్ వర్షన్స్ని ఎంకరేజ్ చేయొద్దు. ఇలాంటి పైరేటెడ్ ఎవరైతే రికార్డ్ చేస్తారో వాళ్ళకు కూడా 500,000, 1,000 రూపాయల 40,000, 50,000తోని మీరు కోట్ల రూపాయల నష్టం క్రియేట్ చేస్తారు. 40,000, 50,000, 80,000 కకృతి పడి 40,000 to 80,000 రూపీస్ కోసం కకృతి పడి మీరు చాలా చాలా పెద్ద మిస్టేక్ చేస్తారు, క్రైమ్ చేస్తారు. ఇఫ్ యు ఆర్ కాట్ యూ విల్ బీ సివియర్లీ పనిష్డ్ అనమాట. సో పైరసీ గురించి ఇంకా ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారో టీఎఫ్పిసి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ, ఫిలిం ఛాంబర్ వాళ్ళు కానీ ఎలాంటి మెజర్స్ తీసుకుంటారో ఆల్రెడీ కొన్ని స్టెప్స్ అండర్టేక్ చేసామని చెప్పారు. సో ఇంకా ముందు కూడా ఇంకేమన్నా ఈ టాపిక్ మీద అప్డేట్ వస్తే ఐ విల్ అప్డేట్ యూ. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మహామాక్స్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ న్యూస్, టాపిక్స్, ఒపీనియన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.